అర్థం చేసుకుని మీరు అట్లా రాసుకొని పోండి. మనం చప్పట్లు కొట్టుకుని అవునవునవును రాయలసీమ ఎత్తిపోతల పథకం పెట్టినోడు రాక్షసుడు జగన్, దేవుడు చంద్రబాబు నాయుడు, మన కర్మ చక్కగా నీళ్లు తీసుకుంటున్నారు అక్కడ. అదే జరుగుతుంది. రెండవది 2 లక్షల కోట్ల రూపాయల ఆదాయం ఆంధ్రప్రదేశ్కి రావాలి కదా, డబ్బులు లంసంగా. మనం ఇక్కడ అప్పులు చేసి అడుక్కు తింటున్నాం కదా, 2 లక్షల కోట్ల రూపాయల విలువైన ఆస్తుల వాటా మనకుంది కదా. ఒక్కడు మాట్లాడుతున్నాడే చూడండి, ఆత్మగౌరవాలు ఆత్మాభిమానాలు, అదేది మీకు సిగ్గు లేదా స్పృహ లేదా అది ఇదని మాట్లాడేవాడు ఎవడన్నా మాట్లాడుతున్నాడా? 2 లక్షల కోట్లు తెద్దామని పోరాడదామని ఎవడన్నా అడుగుతున్నాడా? న్యాయ పోరాటం చేస్తుంది మన ప్రభుత్వం. ఎవరున్నా సరే, నాడైనా నేడైనా మధ్యలోనైనా సరే చేస్తున్నారు న్యాయ పోరాటం. ఒక్కటి తెలుగు అకాడమీకి సంబంధించిన డబ్బులు ఒక్కటి మాత్రం తెచ్చుకోగలిగాం మనం. ఆర్టీసీ డబ్బులు రాలా మనకి కేటాయించినవి మనం తెచ్చుకోలేకపోయాం. 2 లక్షల కోట్ల రూపాయలు కోల్పోయాం మనం తెలంగాణ. ఆస్తుల పంపకాలు కూడా అలాగే ఉండిపోయినాయి. అదే మరి వీళ్ళు సాధించిందండి మనకి. విభజన ముందు ఏం కావాలరా నాయన అంటే నువ్వు చేయొద్దు నేను చేసుకుంటాను అదేదో వీళ్ళ ఆస్తిలాగా ఆపి గొడవ చేస్తారు. 2 కాళ్ళ సిద్ధాంతం ఒకళ్ళు, సమైక్యాంధ్రం ఒకళ్ళు. ఏం కావాలని అడిగితే చెప్పలా. మేము ఆపుతామంటే ఇక్కడ జనాలు నమ్మించారు, ఉద్యమం చేస్తున్న టైంలో అట్లాగే చెడగొట్టారు. ఇప్పుడు కూడా ఎందుకంటే వీళ్ళ వ్యాపారాలను అక్కడే ఉన్నాయి, వీళ్ళ కుటుంబాలు చచ్చినా ఇక్కడికి వచ్చి బతకలేవు. వీళ్ళ ఈ తరం అంతా అక్కడే బతుకుతుంది, తర్వాత తరం కూడా మరి అక్కడే బతుకుద్దేమో తెలియదు. ఎందుకంటే అక్కడే పుట్టి పెరుగుతున్నారు కదా వాళ్ళు కూడా. భవిష్యత్